హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ముద్దమందారం. ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని మనసారా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో అయితే మీకు గుమ్మడికాయతో కర్రీ చేసి చూపిస్తున్నాను. పులుసులాగమాట. చూడండి, కాయ లేతగా ఉంది, చాలా బ్యూటిఫుల్గా ఉందండి. కాయ అయితేని టేస్ట్ కూడా అలానే ఉంటుంది. ఇగోండి, ఫస్ట్ అయితే గుమ్మడికాయ నీట్గా కట్ చేసుకున్నాను. వాష్ చేసుకోండి. ఫస్ట్ వాష్ చేసుకున్న తర్వాత అలా నీట్గా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి పెట్టేసుకోండి. అలానే ఆనియన్స్, టమోటా కూడా మిర్చి కట్ చేసి పెట్టేసుకున్నాను. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే పోపు దినుసులు అన్నమాట. కొంచెం ఎక్కువ మీరు ఎల్లుల్లి యాడ్ చేసుకోండి. నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం యాడ్ చేస్తున్నాను. ముందైతే మెంతులు యాడ్ చేసుకున్నాను. మట్టి గిన్నెలో చేస్తున్నాను నేను. కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. కొంచెం వేడైన తర్వాత ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఈ పోపు దినుసులన్నీ యాడ్ చేసుకుంటున్నాను. ఇంగు కూడా యాడ్ చేసుకోండి. కరివేపాకు, ఎండుమిర్చి నేను అన్నీ చూపించాను కదా. ఆవాలు, మీకు ఆనియన్స్, టమోటాలు వేయించిన తర్వాత చూపిస్తాను మళ్ళీ. ఇదిగోండి, కొంచెం వేగిన తర్వాత అవి టమోటా, మిర్చి, ఆనియన్స్ కొంచెం మగ్గిన తర్వాత గుమ్మడికాయ ముక్కలు అనేవి యాడ్ చేసుకుంటున్నాను అన్నమాట. ఇవి కొంచెం తిప్పుకున్న తర్వాత కర్రీకి మనకి ఉప్పు, కారం, పసుపు అన్నీ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడే ఇవి తొందరగా బాయిల్ అయిపోతాయి అన్నమాట. చాలా తొందరగా అయిపోతుంది కర్రీ అనేది. చింతపండు రసం పక్కకు పెట్టుకున్నాను కదా, చూపించాను కదా మీకు. అలానే బెల్లం కూడా యాడ్ చేసుకుంటే బాగుంటుంది ఈ కర్రీలోని. కొంచెం మగ్గిన తర్వాత ఇప్పుడు అన్నీ మనం యాడ్ చేసుకుందాం. నేను కళ్ళు ఉప్పు అనేది వాడుతున్నాను. ఎక్కువ కర్రీస్ చూపించను నేను, మొక్కల వీడియోస్ చేస్తూ ఉంటాను. పిల్లలు అడుగుతున్నారు అన్నమాట. మా పిల్లలు వాళ్ళ ఫ్రెండ్స్ అడుగుతున్నారంట కర్రీస్ పెట్టమని మీ మమ్మీని అనేసి. అందుకని ఇంకా నా ముందు వీడియోస్లో మీకు కర్రీ వీడియోలు కూడా చేసి చూపిస్తాను. అలానే కొంచెం పసుపు, ఉప్పు, కారం యాడ్ చేసుకున్నాను అన్నమాట. కొంచెం వేగిన తర్వాత వాటర్ అనేది యాడ్ చేసుకుంటాను ఇందులోని. బాగుంటుందండి కర్రీ, చాలా బాగుంటుంది, చాలా టేస్ట్గా ఉంటుంది అన్నమాట. లేతగా ఉన్నది కాయ అనేది, సీడ్స్ అనేవి ఇంకా ఫామ్ అవ్వలేదు అన్నమాట. వాటర్ ఎక్కువే యాడ్ చేసుకుంటున్నాను, ఎందుకంటే ఇది కొంచెం పులుసులా ఉంటుంది కదా, అందుకని ఎక్కువే వాటర్ యాడ్ చేసుకుంటున్నాను నేను. పిల్లలకి ఎందుకు ఇష్టపడతారంటే నా కర్రీస్ నేను పొడులు చేస్తాను కదా, మీకు నా ప్రీవియస్ వీడియోలో చూస్తే మీకు అర్థమవుతుంది. నేను అన్నీ సీడ్స్ అన్నీ నేను పొడి చేసి వేస్తాను కదా కర్రీస్లోని, అందుకని పిల్లలకు నచ్చుతుంది అన్నమాట. కొంచెం బెల్లం అనేది యాడ్ చేస్తున్నాను ఇందులోని. ఇప్పుడు ఎందుకు యాడ్ చేసుకుంటున్నానంటే ముక్కలకి అది మంచిగా పడుతుంది అన్నమాట. లాస్ట్లో యాడ్ చేస్తే పులుసుకే పడుతుంది. అయిపోయిందండి కర్రీ. ఇప్పుడు చింతపండు రసం అనేది యాడ్ చేసుకుంటాను. నేను ఆయిల్ అన్నీ తక్కువ యూజ్ చేస్తాను కర్రీస్లో, మీకు తెలుసు నా వీడియో చూస్తున్న వాళ్ళకి. చింతపండు రసం అనేది యాడ్ చేసుకున్నాను. ఇంకొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకుంటాను. చింతపండు రసం వేయండి అది కూడా. చూసారా ఎంత బాగుందో కలర్ అనేది, టేస్ట్ కూడా అలానే ఉంటుంది ఈ కర్రీ అనేది. మట్టి గిన్నెలో ఇంకా మీరు కట్టెల పొయ్యి మీద చేసుకుంటే సూపర్గా ఉంటుంది. అలానే ఇందులో ఈ గుమ్మడి వడియాలు యాడ్ చేసుకుంటే కర్రీకి చాలా టేస్ట్ అనేది ఇంకా పెరుగుతుంది అన్నమాట. మనం తినేటప్పుడు ఇవి యాడ్ చేసుకుంటే బాగుంటుంది. ఇంకని పిల్లలకైతే నేను పిండి వడియాలే వాళ్ళు తింటారు, గుమ్మడి వడియాలు అనేవి తినరన్నమాట మా పిల్లలు అనేది. లాస్ట్లో ఇంకా కొత్తిమీర యాడ్ చేసుకుంటే ఇంకా కర్రీ రెడీ అయిపోయినట్టే. ఇంకా టేస్టీ గుమ్మడికాయ కర్రీ రెడీ అయ్యింది, పులుసు కర్రీ. దీన్ని గుమ్మడికాయ దప్పడం అని కూడా అంటారు. గుమ్మడికాయని ఎవరైనా సరే కొనుక్కునే తెచ్చుకోవాలంట. అంటే ఇప్పుడు మనం పొలాలు వెళ్తే ఉంటాయి కదా అక్కడ, అవి అంటే దొంగిలించకూడదంట. దొంగిలిస్తే వాళ్ళకి బంగారం అంతా మనం మళ్ళీ ఇవ్వాలంట వాళ్ళకి. అందుకని బంగారంతో పోలుస్తున్నారు కదా గుమ్మడికాయని. మరి ఆరోగ్యానికి ఎంత మంచిదంట చెప్పండి కాయ అనేది.
దీంట్లో పీచు పదార్థం ఎక్కువ ఉంటుంది. చాలా మంచిదండి. దీన్ని స్వీట్ చేసుకోవచ్చు, ఇంకా రకరకాలుగా కర్రీ చేసుకోవచ్చు. రెడీ అయిపోయింది చూడండి. అలానే టేస్ట్ చేసి ఎలా ఉన్నదనేది మీకు చెప్తాను నేను. మట్టి గిన్నెలోంచి ఇలాగ స్టీల్ గిన్నెలోకి మార్చేసుకోవాలి. ఎందుకంటే మట్టి గిన్నె పీల్చేసుకుంటుంది. ఎక్కువ పులుసు ఉన్నది కదా, మనం వేరే దాంట్లోకి మార్చేసుకోవాలన్నమాట వంట అయిపోయిన తర్వాత. ఇదిగోండి ఆవకాయ, ఇది జీడ ఆవకాయ అన్నమాట. ఇది మొన్న పట్టాను నేను. అంటే ఇప్పుడు లేతకాయలు వస్తాయి కదా, అవి కూడా నచ్చినాయి అంట, పిల్లలు అడుగుతున్నారంట. అది వీడియో తీయలేదండి, నేను చెప్తున్నాను కదా వీడియో ఎక్కువ నేను ఇది టైం అనేది ఎక్కువ పడుతూ ఉంటుంది. టేస్ట్ అయితే సూపర్గా ఉందండి. మీకు కూడా నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోలతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ అండి.